సో బిగ్ బాస్ అయితే తను ఇచ్చిన టాస్క్లు కానీ వాటన్నిటి కూడా సలాం చెప్పొచ్చు, గులాం అయిపోయిన మేము వాటన్నిటి కూడా. కానీ ఒక్క విషయంలో మీద చాలా బాధపడే విషయం ఏంటంటే ఇమ్మానుయేల్ అనే వ్యక్తి అవునని కాదన్నా చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, ఎన్నో స్థాయి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటే ఎక్కువ మెట్టు అయితే ఎదుకుంటే జబర్దస్త్ అని ఎన్నో ప్రోగ్రామ్ చేసుకుంటే ఈరోజు బిగ్ బాస్ 9 వరకు రావడం జరిగింది. సో ఆయన ఆయన యొక్క లైఫ్ స్టైల్ నుంచి రాకపోయినా కూడా గేమ్ అయితే చాలా వర్త్ అనే ఫీలింగ్లో తన గేమ్ ఆడిండు. ప్రతి ఒక్కరు నవ్వించిండు, ప్రతి ఒక్క టాస్క్ కూడా మెప్పించిండు. ఇట్లాంటి వ్యక్తి కదా బిగ్ బాస్ 9లో కావాల్సింది, ఇట్లాంటి వ్యక్తి కదా బిగ్ బాస్ 9 కప్పు ట్రోఫీ ఎత్తాల్సింది అన్న ఫీలింగ్ నాకు కలిగింది అన్న వాస్తవంగా అయితే. ఇప్పుడు మా టీవీ యాజమాన్యమే అదే ఇమాన్యుల్ తొక్కేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు చాలా మంది. సో ఉండొచ్చు అన్న, ఎందుకంటే బిగ్ బాస్ 9లో చూస్తుంటే ప్రతిసారి శ్రీజ వచ్చి బయటకు వచ్చి చెప్పింది ఒక మాట. తనజను ప్రతిసారి లోపల పిలుచుకొని ఏదో చెప్తున్నట్టు, ఏదో గైడ్ చేసినట్లు, తను తప్పులు చేస్తుంటే మొత్తం కవర్ చేస్తున్నట్టుగా శ్రీజ కూడా చెప్పింది. సో అప్పుడు మాకు డౌట్ వచ్చింది. మన స్టార్టింగ్ చూసుకుంటే తనుజ గురించి మాట్లాడిండు నాగార్జున గారే. తనుజ గారు మా ఏమంటారు మా అసోసియేషన్ సంబంధించిన బిడ్డ ఆమె. సో మన నుంచి వచ్చిన బిడ్డ అని తను పొగిడింది కాబట్టి సో ఆ ఫీలింగ్ అయితే ఉంది. సో వాస్తవంగా అయితే అంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే వ్యక్తిగతంగా నేను ప్రతి బిగ్ బాస్ నేను చూస్తూనే ఉన్నా, కానీ నాకు ఈసారి బాధ అనిపించింది. ప్రతి బిగ్ బాస్ రేపు ఉందనగా నేను గర్వంగా చెప్తుంటే అరే మావాడు గెలిచిన బిగ్ బాస్ 8 కానీ బిగ్ బాస్ 7 కానీ. సో వాళ్ళు నేను గర్వంగా చెప్పే వాళ్ళకి చాలా బాధతో చెప్తున్నా. అంటే బిగ్ బాస్లో కరెక్ట్ వ్యక్తి కప్పు ఇవ్వట్లేదు అన్న ఫీలింగ్ అయితే కలిగిందన్న. సో కళ్యాణ్ ఓకే, ఆయన గేమ్ ఆడిండా లేదా లాస్ట్ మినిట్ పులియర్ కలిపిండా, సో అదంతా పక్కన పెట్టేస్తే నాకు వ్యక్తిగత కళ్యాణ్ మీద కోపం లేదు. కానీ సో నాకు చాలా చాలా బాధ అనిపించే విషయం ఏంటంటే ఇమ్మానుయేల్ చాలా కష్టపడ్డాడు కదా, ఇటువంటి వ్యక్తి కదా కప్పు ఇవ్వాల్సింది, ఇట్లాంటి వాళ్ళకి కదా మనం ఎంకరేజ్ చేయాల్సింది అన్న ఫీలింగ్ అయితే కలిగింది. ఇక్కడ జోడీలు ఉంటేనే బాగా వెళ్తారు, అంటే ఫైనల్ వరకు వెళ్తారు, లేదంటే మధ్యలోనే డ్రాప్ అయిపోతారు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? అంతే లాస్ట్ టైం చూసుకుంటే బిగ్ బాస్ 8లో కూడా మనం చూసుకున్న కమెడియన్స్ ఒక మాట మాడుకున్నారు. కమెడియన్స్కి ఎప్పుడు కప్పు ఇవ్వరు, ప్రజలు కూడా కమెడియన్స్ లాగా చూస్తారు, ఎప్పుడు హీరో లాగా చూడరు అని. సో వాళ్ళు లాస్ట్ టైం ఆడుకున్నది కూడా ఇప్పుడు నిజమైంది. ఎందుకంటే అంతే వాళ్ళ తన ఇమ్మానుయేల్ వాళ్ళ మదర్ కోరిక కూడా ఏంటంటే నా కొడుకు హీరోగా బయట రావాలి, కప్పుతో బయట రావాలి, వాళ్ళ అమ్మ కోరుకుంది. సో మేము కూడా అదే కోరుకున్నాం, అదైనా మంచి కష్టపడి రావాలని కోరుకున్నాం. కానీ సో ప్రజలు ఇంత మరీ ఘోరంగా కమెడియన్స్ మీకు కామెడీ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, నవ్వడం కావాలి, కానీ ఓటింగ్ మాత్రం వేయరు. సో ఇది చాలా బాధ కలిగించే విషయము. సో మీకు నవ్విస్తున్నాడు, ఎంటర్టైన్ చేస్తున్న వ్యక్తికి కావాల్సింది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటన్నా, ఇప్పుడు వచ్చి బిగ్ బాస్ 10 వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే అరే మనకి బిగ్ బాస్లో ఏం ఆడాల్సిన అవసరం లేదురా, ఒక లవ్ ట్రాక్ పెట్టుకొని సరిపోతుంది, లాస్ట్ 1 వీక్ లవ్ ట్రాక్ పెట్టుకొని కొద్దిగా పుల్లియర్ కలిపితే కప్పు కొట్టేసి మనం డైలమా వెళ్ళిపోతుంది ప్రజలకి. అంటే కష్టపడ్డోడు కప్పు రాదన్నట్టు వెళ్ళిపోతుంది ప్రజలకి. సో ఇప్పుడు బిగ్ బాస్ దాన్ని మార్చుకొని రూల్స్ మార్చుకొని ఇప్పటికైనా కష్టపడే వ్యక్తి ప్రతి సెకండ్ కూడా బిగ్ బాస్ నవ్వించడం కానీ అంటే ఎంటర్టైన్ చేయడం కానీ కష్టపడే వ్యక్తి ఎవరంటే ఇమ్మానుయేల్ అని. ఒకవేళ ఇప్పుడు అంటే నాకు కళ్యాణ్ మీద కోపం కాదు, ఒకవేళ ఈ కప్పు కళ్యాణ్ గిస్ ఏమైపోతుంది అంటే అరే సెంటిమెంట్ పరంగా ఇప్పుడు సెంటిమెంట్ ఎవడు ఉంటే వాడిని కప్పిచ్చేద్దాం అంటే అన్నట్టు వెళ్ళిపోతామాట. సో లవ్ ట్రాక్ నడిపితే కప్పిచ్చేద్దాం అన్నట్టు వెళ్ళిపోతుంది అన్నమాట. వచ్చేసి టీఆర్పీ కోసమే, టీఆర్పీ రావాలని ఇప్పుడు వాళ్ళు ఇద్దరిది ఏదైతే లవ్ ట్రాక్ ఉందో వాళ్ళని ఎక్కువ పుష్ చేస్తున్నారు ముందరికి, వాళ్ళనే ఫైనల్కి తీసుకొచ్చేలాగా మా టీవీ యాజమాన్యం ప్లాన్ చేసిందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. అవునన్నా ఇదైతే వాస్తవం. ఇప్పుడు ఎవరైనా కూడా ఛానల్స్ టీఆర్పీ కోసం చూస్తారు. మీరైనా కూడా ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, కింద తమిళ పెట్టేది ఇంకోటి. మీకు టీఆర్పీ కావాలి, వ్యూస్ కావాలి. సో బిగ్ బాస్ కూడా అంతే. కాబట్టి సో వాస్తవం ఏంటంటే చూడండి, నాకు వీళ్ళు ఉంటారు చూడండి, గీత రాయిల్ అని, ఆదిరెడ్డి అని. సో వాళ్ళు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళ ఒక కప్పు కొడితే 20 lakhs ఎంత వస్తాయి, కానీ బిగ్ బాస్ రివ్యూ చెప్పుకుంటా 30 lakhs 50 lakhs సంపాదిస్తున్నారు. అంటే అవునాను కదా, బిగ్ బాస్ పేరు చెప్పుకొని రివ్యూ చెప్పే వాళ్ళకే లక్ష అమౌంట్ వస్తుంటే కంటెస్ట్ చేసిన వాళ్ళకి ఏం లేకపోతే సో బిగ్ బాస్ని వాడుకొని వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ సంపాదించుకొని టైపులు ఉన్నారు. కాబట్టి సో ఈ జనరేషన్ అట్లాంటిది. కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. కూడా ఒక విషయం చెప్పింది, అయితే ఇన్స్టాలో మన ఒక రీల్ పెట్టింది. ఏమనంటే ఇప్పుడు నన్ను ట్రోల్ చేస్తున్న చాలా మంది నేను డబ్బులు తీసుకున్నాను పవన్ కళ్యాణ్ పిఆర్ అని చెప్పి చెప్తున్నారు, ₹1 చూపించమను, చాలా మంది నన్ను ట్రోల్ చేస్తున్నారు, లక్షలు తీసుకుంటున్నా పిఆర్ చేసుకొని అని చెప్పి చెప్తుంది ఆమె. దీని మీద మీరేమంటారు? అంటే పవన్ కళ్యాణ్ డబ్బులు ఇచ్చినంత మాత్రాన తను పవన్ కళ్యాణ్ ఫేవర్ చెప్పినట్టు కాదు. సో పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని తను డబ్బులు సంపాదిస్తుంది కదా, అది పవన్ కళ్యాణ్ పుణ్యమే కదా. అవునాను కదన్నా. సో నువ్వు పిఆర్ కాకపోయినప్పుడు కూడా, నువ్వు తనకు సపోర్ట్ చేయకపోయినప్పుడు పవన్ కళ్యాణ్ పేరు సంపాదించుకొని నీకు లక్షల వ్యూస్ సంపాదిస్తున్నప్పుడు 100% నువ్వు పవన్ కళ్యాణ్ ఫేవర్గా ఉన్నట్లే కదా. సో అవునాను కదా, పవన్ కళ్యాణ్ వచ్చి డబ్బులు చేయాల్సిన అవసరం లేదు. సో నీకు అమౌంట్ ఫోన్పే చేయాల్సిన అవసరం లేదు. సో పవన్ కళ్యాణ్ నువ్వు ప్రతిసారి పవన్ కళ్యాణ్ అంటే సో నేను అభిమానించే గీతరాయల్ ఫ్యాన్స్ కూడా అవునాను కదా, గీతరాయల్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ కొట్టేస్తారు. సో ఉన్నట్టుగా మాట్లాడకుండా నువ్వు ఒకరికే ఫేవర్ మాట్లాడితే 100% ప్రజలు కూడా ఏమైపోతుంది అంటే నువ్వు ఒకరికే సపోర్ట్ ఇచ్చినట్టు ప్రజలకు వెళ్ళిపోతుంది. అది ఇంకోటి ఏంటంటే సీరియల్ యాక్టర్స్ ఒక ఇన్స్టాలో ఒక అంటే మీటప్ పెట్టుకొని, అయితే దాంట్లో వచ్చేసి ఈమె ఎవరు యష్మి, తర్వాత వచ్చేసి ఆమె శ్రీ సత్య ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు ఆమె స్టేజ్ పైన అయితే ఏం చెప్పింది,
సో తనుజానే గెలుస్తుంది అని చెప్పి చెప్పింది. మొన్న ఏం చెప్పిందంటే ఇన్స్టాలో ఆ మీటప్ పెట్టుకున్నప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి చెప్పింది. దీన్ని ఎలా చూడొచ్చు అంటావు? చూడన్న ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్ చూస్తుంటే కొన్ని స్టార్టింగ్లో శ్రీజ గారికి కప్పు కొట్టాలనుకున్నా. కానీ కొన్న తర్వాత నేనే చెప్పిన శ్రీజ గారు బయటకు వెళ్ళిపోవాలని చెప్పి నేనే చెప్పిన. సో ఏమైపోయింది అంటే ప్రజలు ఇప్పుడు నీ ఇక్కడ మాట్లాడే ప్రజలు ఇంకో రకంగా తీసుకుంటారేమో. ఇప్పుడు ఎవరైతే నీకు ఇష్టమైన వ్యక్తిని తిట్టిన అనుకో, నీకు కోపచ్చని తిడుతూ అప్పుడు ఏమంటారు, నీకు మంచిగా ఉండడం కోసం నీకు కొంచెం అంటే మధురమైన మాటలు చాలా తీపి వాక్యాలు చెప్పాల్సి వస్తుంది. సో అక్కడ ఏంటంటే ప్రజల మెప్పు కోసం వాళ్ళు మాట్లాడుతుంటారు. కానీ సో ప్రజలకు తెలుసు ఎవరిని గెలిపించాలో ప్రజలకు బాగా తెలుసు. సో ఆడియన్స్ బాగా తెలుసు కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుద్దాం. ఇంకా డిమాండ్ పవన్ ఎలా ఆడుతుంది? డిమాండ్ పవన్ ఆట ఎలా ఆడుతుంది? డిమాండ్ పవన్ తన పేర్లోనే డిమాండ్ ఉంది. నిజంగా చాలా గ్రేట్, చాలా మార్చుకుంటూ గేమ్ ఆడు. నిజంగా ఈరోజు ఒక రీతు లేకపోయింటే 100% కప్పు కొట్టేవాడు. సో రీతు ఉండడం వల్లనే తనకు చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు చూసుకుంటే రీతు వెళ్ళిపోయిన తర్వాత చాలా అద్భుతంగా గేమ్ ఆడాడు. అసలు ఊహించలేదు నేను ఇమ్మాన్యుయల్ ఢీ కొట్టడం అంటే ఆశమాష అన్న. ఇమ్మాన్యుయల్ సెకండ్ ప్లేస్ ఉన్న వ్యక్తిని ఒక్క దెబ్బ తన గ్రాఫ్ పెంచుకొని డిమాండ్ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయి ఇమ్మాన్యుయల్ ఫోర్త్ ప్లేస్ పడిపోయిందంటే అర్థం చేసుకోవచ్చు డిమాండ్ ఎంత మంచి గేమ్ ఎంత మంచి గేమ్ ఆడిన మన రీతు చౌదరి ఎలిమినేట్ అయిన తర్వాత. అందుకే ఇప్పుడు టాప్ 1 లోకి పోలేదు. అవును, రీతు వల్ల తను టాప్ 5కి వచ్చినొచ్చు. కానీ రీతు ఉండడం వల్లనే రీతు సపోర్ట్ రీతు ఒక పేరు వాడడం వల్లే తనకు కప్పు కొట్టలేకపోయిన బాధ కూడా నాకు ఉంది. సో డిమాండ్ పవన్ కప్పు కొట్టలేకపోయినా అంటే దాని మెయిన్ కారకుడు ఎవరంటే రీతు చౌదరి. లాస్ట్ అంటే లైక్ సంజన గారు విషయానికి వస్తే సంజన గారు కూడా బాగా ఆడినారు కదా. అవును, లైక్ బిగ్ బాస్ హిట్ అనేది ఆమె వల్ల అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇది వాస్తవం? చాలా మంది కదా అందరూ చెప్తారు సంజన వాళ్ళని బిగ్ బాస్ నైన్ చూసిరు. బిగ్ బాస్ నైన్ వాళ్ళని చూసినప్పుడు ఇమ్మాన్యుయల్ తప్ప మాకు ఎవడో తెలియదు. బిగ్ బాస్ ఆ ముక్కలు చూసినప్పుడు కానీ ఎవరు తెలియదు. సంజన ఎప్పుడైతే గేమ్ ఆడడం స్టార్ట్ చేసిందో అరే ఈమె గమ్మత్ ఆడుతుంది గేమ్, అరే ఈమె క్రియేటివ్ డిఫరెంట్ ఉంది, ఈమె ఆలోచన డిఫరెంట్ ఉందని ఆ రోజు బిగ్ బాస్ చూడడం స్టార్ట్ చేశారు. కానీ తనకు పడ్డ కష్టానికి ఈరోజు బిగ్ బాస్ 5లో టాప్ 5 ఉండడం ఒక వర్త్ అనిపించింది. సో తనైతే కప్ అయితే కొట్టలేదు, టాప్ 5 వరకు ఉంటుందని నాకు తెలుసు. అయితే ఇప్పుడు కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ వీళ్ళు తేవడం వల్ల ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉంది బిగ్ బాస్? అదే కదన్న, ఇప్పుడు మొన్న కళ్యాణ్ పాడ ఆయన ప్రోమో బిగ్ బాస్ మాట్లాడిండు, ఒక కామన్ మ్యాన్గా వచ్చావు కానీ ఆట మాత్రం కామన్గా లేదని చెప్పిండు. ఒక సామాన్యుగా వచ్చి సామాన్యంగా ఆడలేవు అని అంటే సో కనిపించమాట సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీ అన్న ఫీలింగ్ అయితే కనిపించింది. కానీ పవన్ కళ్యాణ్ ఏం సామాన్యుడేం కాదు. అవునన్న కాదని తన అగ్ని పరీక్ష సోదారని తనకు బీభత్సమైన ఓట్ బ్యాంక్ పెరిగింది, బీభత్సమైన ఫాలోయింగ్ పెరిగింది. ఇన్స్టాగ్రామ్లో తనకు 10,000 మంది ఫాలోవర్స్ ఉంటే అగ్ని పరీక్ష ద్వారా 30 లక్షల 3 లక్షల వరకు పెరిగింది తనకి. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తను కూడా కామన్ మ్యాన్ కాదు, తను కూడా సెలబ్రిటీ. అంటే ఇప్పుడు ఆ అగ్ని పరీక్ష పెట్టినందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఓటింగ్ పెరిగిందని అనుకోవచ్చా? అంతే కదా, అందుకే ఓటింగ్ పెరిగిందని అనుకోవచ్చా? ఇప్పుడు ఫైనల్ కూడా అదే కారణం లేదు. తన యొక్క ఏంటంటే చూడన్న, తను ఎప్పుడు కూడా ఏ గొడవలకు వెళ్ళాడు, అందరితో కామ్గా మాట్లాడతాడు. సో ప్రజలకి ఏంటంటే ఒక ఆర్మీ అనే ఫీలింగ్ కలిగింది. సో లాస్ట్ మనం ఏ రకంగా అయితే 10% రైతు బిడ్డ అనే ఆ సెంటిమెంట్ మనకు వర్కౌట్ అయిందో ఈసారి కూడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రైతు మన ఆర్మీ కాబట్టి ఇంకోటి ఏంటంటే కొద్దిగా ఈ లవ్ ట్రాక్లు ఆ రకంగా ఈ మిమ్మాని అట్లా చేయలేడు కదా. సో అంటే అందరితో పులియర్ కలపడం వల్ల తనకు కొద్దిగా డ్యామేజ్ అయ్యంగానే సో ఆ రకంగా కొద్దిగా ఫేవరిజం ఎక్కువ అయిపోయింది అనమాట. ఇప్పుడు టాప్ 3 అంటే ఎవరు చెప్తారు? టాప్ 3 చూడండి, ఇప్పుడు హోరా ఓవర్ నడుస్తుంది. తనంజ వర్సెస్ కళ్యాణ్ హోరా ఓవర్ నడుస్తుంది. ఇప్పుడు మేబీ ఇమాన్యుయల్ కూడా ఇమాన్ వర్సెస్ డిమాండ్ పవన్ నడుస్తుంది. సో నేను నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఇమాన్యుయల్కి కప్పిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నా. కానీ అది జరగదు కాబట్టి సో అవునని కథన కళ్యాణ్ వర్సెస్ తనంజ నడుస్తుంది అంతే. ఓవరాల్గా బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు? బిగ్ బాస్ నాకైతే పర్సనల్ నేను బిగ్ బాస్ అభిమానిని, నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే. ప్రతి బిగ్ బాస్ 1 నుంచి 8 వరకు కూడా నేను ఇదే గడ్డ మీద నిల్చొని రివ్యూలు చెప్పుకుంటే సో నాకు ఇస్తే పర్సనల్ నాకు బాధ అనిపించిన విషయం అంటే ఇమ్మాన్యుయల్ అనే వ్యక్తికి అన్యాయం జరుగుతుంది, అటువంటి వ్యక్తి కప్పు ఇవ్వాలి కదా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. సో ఇప్పుడు నాకు బిగ్ బాస్ అభిమానిగా నేను చెప్తున్నా. సో బిగ్ బాస్ 9లో ఇమ్మాన్యుయల్ కప్పు ఇవ్వకపోతే నేను బిగ్ బాస్ని చూడను, బిగ్ బాస్ని బ్యాన్ చేసుకుంటా. బిగ్ బాస్ వస్తే కూడా నేను నెగిటివ్ కామెంట్ పెడతా, బిగ్ బాస్లో నేను అసలు బ్యాన్ చేస్తా. సో నేనైతే పట్టించుకోను. సో బిగ్ బాస్ అయితే ఈసారి ఇమ్మాన్యుయల్ కప్పు ఇవ్వకపోతే నేను ఆ అవార్డ్ బిగ్ బాస్, సో బిగ్ బాస్ అయితే బ్యాన్ చేయాలనుకుంటున్నాను.